తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఆ వేడి తగ్గకముందే పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సమ్మర్లో వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి వస్తామని, కాస్త సీట్లు తగ్గినా గెలిచేది కారు పార్టీయేనని గులాబీ నేతలు భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ కావడం బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఎదురైంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలవడంతో చివరికి మొదటి స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కనీసం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో అయినా మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ అటు కేవలం బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొంటూ ఉన్నప్పటికీ ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తూ కాలం గడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ విమర్శించిన కేటీఆర్ తొలిసారి తమ ప్రభుత్వం చేసిన తప్పులను అంగీకరించారు. రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు కేసీఆర్ చుట్టూ తిరుగుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లుగా కేసీఆర్ చుట్టూనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టామంటూ చెప్పుకొచ్చారు. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు చేశామంటూ కేటీఆర్ వెల్లడించారు. రైతు బంధు, దళిత బంధు కార్యకర్తల విషయంలో చేసిన పొరపాట్లను గుర్తించలేకపోయాం, కానీ తప్పులను సరిదిద్దుకుంటాం. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం, కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తామంటూ కేటీఆర్ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీ గర్వానికి, అవినీతికి ప్రతిఫలమే ఓటర్ల తీర్పు అని పుండు మీద కారం జల్లినట్లు ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానంపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.